అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఉప్పరపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న ఆర్డిటి క్రీడా మైదానం నందు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22వ తారీఖు వరకు నిర్వహించే దులీప్ ట్రోఫీ భారత క్రికెట్ జట్టు క్రీడాకారులంతా కూడా పాల్గొంటున్న సందర్భంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు మినీ కాన్ఫరెన్స్ హాల్లో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5:30 గంటల వరకు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డిటి ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచు ఫెర్రర్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఆదిత్య వర్మ, మున్సిపల్ కమిషనర్ మూర్తి, గుంతకల్ ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారి ఉప్పరపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న ఆర్డిటి క్రీడా మైదానం నందు దులీప్ ట్రోఫీ కోసం జిల్లా యంత్రాంగం అంతా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలన్నారు. అనంతపురం క్రికెట్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మధుచారి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు నిర్వహించే దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత క్రికెట్ జట్టు క్రీడాకారులంతా పాల్గొంటారని, ఇటువంటి టోర్నమెంట్ సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక ఆర్డిటి క్రీడా మైదానానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలన్నారు. అదేవిధంగా మ్యాచ్లు నిర్వహించే రోజులు కూడా వివిధ శాఖ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వివిధ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖ అధికారులు, ఆర్డిటి ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచు ఫెర్రర్ మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఆదిత్య వర్మ, వివిధ శాఖ అధికారులంతా కూడా పాల్గొని క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ గురించి చర్చించారు. Now, a kind of a press note we issued on a directly comes from this side. So, you know, you have to designate that area as some gallery. Yes. A, B, C, Yes. or A1, B1, B2. Yes, sir. All those will be done.